అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మ. మనం ఈ వీడియోలో షుగర్ వచ్చినా ఆరోగ్యంగా జీవించాలంటే అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పూర్వకాలం షుగర్ ఉన్నటువంటి వాళ్ళను వెతకవలసి వచ్చేదన్నమాట. ఈ రోజుల్లో షుగర్ లేనటువంటి వాళ్ళను వెతకవలసినటువంటి దుస్థితి నాగరిక సమాజంలో మనం చేసుకున్నటువంటి కొన్ని పొరపాట్ల వల్ల కలుగుతుంది. అంటే షుగర్ వ్యాధి ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతుంది అనే దానికి ఇదొక తార్కాణం. షుగర్ గురించి మనం ఆలోచించినట్లయితే భారతదేశము అగ్రస్థానంలో షుగర్ వ్యాధిగ్రస్తులు. దీనికి తోడు మన తెలుగు రాష్ట్రాలు కూడా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ షుగర్ వచ్చిందంటే అది జీవన శైలి వ్యాధి అని చెప్పేసి డాక్టర్లు చెప్తుంటారు అనమాట. అంటే నియంత్రించుకోదగ్గ వ్యాధే కానీ పూర్తిగా నయం కానటువంటి వ్యాధి అని చెప్పేసి ఆధునిక వైద్య శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది ఏం చేస్తామంటే మరి షుగర్ వస్తుంది, షుగర్ వచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి డాక్టర్ల సలహా మేరకు మరి ఔషధాలు మొదలు పెడుతూ ఉంటాము. డాక్టర్ల సలహా మేరకు మరి 2 మాసాలకు 3 మాసాలకు నెలకు లేకపోతే సంవత్సరానికి ఒకసారి వివిధ రకాలైన పరీక్షలు చేయించుకుంటుంటాము. ఆ పరీక్షల రిపోర్ట్ని బట్టి డాక్టర్ గారు మందులు చెప్తూ ఉంటారు, ఆహార విధి విధానాలు చెప్తుంటారు. ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క షుగరు సర్వసాధారణంగా ఇంచుమించు అందరిలో కూడా ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఒక స్థాయిలో లేకుండా పెరగడం తరగడం జరుగుతూ ఉంటుంది. జీవధర్మాల్లో దేహధర్మాల్లో భాగం అనమాట. అంతేగాని కాన్స్టెంట్ గా ఒకటే రీడింగ్ అనేది ఉండదన్నమాట. అందుకే మనకు మనం పరీక్ష చేయించుకున్నప్పుడు కూడా రేంజ్ చూపిస్తూ ఉంటారు అనమాట. ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు నార్మల్ అని చెప్పేసి. మరి ఈ హెచ్చు తగ్గుల్లో భాగం కూడా ఒక్కొక్కసారి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మరి షుగర్ వచ్చిన తర్వాత కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని, ఎలాంటి ఒడిదుడుకులు లేనటువంటి జీవితాన్ని పొందాలంటే అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి. వాటిల్లో ఒక ఔషధాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు వాళ్ళు వాడేటువంటి ఔషధాలకు తోడు ఇది వాడుకోవచ్చు. అంటే ఓరల్ గా అంటే కడుపులోకి వాడేటువంటి ఔషధాలు, అదే విధంగా ఇన్సులిన్ లాంటి ఇంజెక్షన్స్ ఎవరైనా తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఉన్నటువంటి సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. భవిష్యత్తులో కొత్త జబ్బులు రాకుండా కూడా ఈ యొక్క నేను చెప్పబోయేటువంటి ఔషధం సదా మన దేహంలో సదా కాపాడుతూ సదా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 100 గ్రాములు త్రిఫల చూర్ణం తీసుకోవాలి, 25 గ్రాములు అశ్వగంధ చూర్ణం తీసుకోవాలి. 100 గ్రాముల త్రిఫల చూర్ణంలో 25 గ్రాముల అశ్వగంధ చూర్ణం కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి, సమస్య మరీ తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు 2 సార్లు కూడా వాడుకోవచ్చు. లేకపోతే చాలా వరకు ఒక్కసారి సరిపోతుంది. రాత్రి పడుకునేటప్పుడు 50 ml నీళ్లలో ఒక అర టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ లేదా ఒక టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే 2.5 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు ఈ పౌడరు 50 ml లేదా 100 ml నీళ్లలో రాత్రి పూట పడుకునేటప్పుడు కలిపేసి సేవిస్తుండాలి. 2 పూట్ల వాడాలంటే మాత్రం ఉదయం పూట కూడా ఒకసారి పరిగెడుపున కూడా కొన్నాళ్ళ పాటు వాడుకొని తర్వాత రెగ్యులర్ గా వాడుకునేందుకు రాత్రి పడుకునేటప్పుడు వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క త్రిఫల చూర్ణము, అశ్వగంధ చూర్ణము కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుంది. ఈ వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి. భవిష్యత్తులో కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో సర్వసాధారణంగా మనం గమనిస్తుంటాం. తల నుంచి కాళ్ల వరకు ప్రతి అవయవం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి కళ్ళ జబ్బులు వస్తాయి, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, అదే విధంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, జననాంగాలకు సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. ఇలా అనేక రకాలైనటువంటి జబ్బులు ఈ యొక్క షుగర్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు కలుగుతుంటాయి. కాబట్టి మరి ఈ యొక్క సమస్యలు త్వరగా తగ్గేందుకు, ఆ సమస్యలు వెంటనే రాకుండా ఉండేందుకు కూడా సదా కాపాడేందుకు ఈ యొక్క ఔషధం చాలా అద్భుతంగా అమృత తుల్యంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పద్ధతిలో ఔషధం వాడుకోవడం వల్ల సదా ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూసారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపట్ల.